చేనేత కార్మికులను కాపాడుకుంటామన్నారు అనంతపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్. ధర్మవరంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కదిరి సమీపంలోని చేనేత విగ్రహానికి పూలమాల వేసి చేనేత రంగానికి సేవలందించిన వారిని ఘనంగా సన్మానించారు. ధర్మవరానికి చేనేతలతోనే గుర్తింపు వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో చేనేతల ఆత్మహత్యలు లేని ధర్మవరాన్ని చూస్తానన్నారు. కొత్తగూడెం పట్టణం రామవరంలో రోడ్డుపైనే బాలింత శిశువుకు రోడ్డుపైనే వైద్యం చేశారు. కొత్తగూడెంలో భారీ వర్షం కారణంగా మాతా శిశు ఆసుపత్రికి వెళ్లే దారి వరదమయం కావడంతో ఆసుపత్రి ఆర్ఎం ఆటో దగ్గరికి వెళ్లి వర్షంలోనే తల్లి బిడ్డకు వైద్యం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధరణితో ఏర్పడిన భూ సమస్యల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం పైలట్ ప్రాజెక్ట్ మండలంగా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలాన్ని ఎంపిక చేసింది. దీంతో చింతలపాలెం గ్రామంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిలు మండల పరిధిలోని ధరణితో ఉన్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షానికి కర్ణాటక నుండి సగం బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు వరద ఉధృతి పెరగడంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. రిజర్వాయర్ నుండి 2000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. 5 కోట్ల డబ్బు ఎరగా చూపి ముందస్తుగా 60 లక్షల వడ్డీ కొట్టేసి పరారైన ఘరానా కేటుగాళ్ల ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 60 లక్షల నగదుతో పాటు మినీ కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్లో వ్యాపారం చేసే హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంఎస్ సమీర్కు 5 కోట్లు అవసరమై ఓ దళారిని ఆశ్రయించగా కేటుగాళ్లు స్కెచ్ వేసి 60 లక్షల కుచ్చుటోపీ పెట్టారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా బైంసా మండలం వానల్పాడ్ గ్రామంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రం, పిహెచ్సి సెంటర్లను పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో మహబూబాద్ జిల్లా పెసరబండ తండాలోని ప్రాథమిక పాఠశాల జలమయంగా మారింది. పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లోకి వర్షపు నీరు చేరడంతో తరగతులు నిర్వహణ నిలిచిపోయింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్మెంట్లో మార్పులు చేయాలని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్కు విజ్ఞప్తి చేశారు. డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం నాయక్గూడెం మీదుగా సూర్యాపేట జిల్లా మోతే నుండి గద్వాల్ వరకు ప్రతిపాదించిన నూతన రైల్వే మార్గంతో రైతులు సాగు భూములను కోల్పోవాల్సి వస్తుందన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు గన్నవరం కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. సబ్ జైల్లో ఉన్న 20 మంది రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరచగా మరో 2 వారాలు రిమాండ్ పొడిగించింది. గల్ఫ్ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల పట్టణానికి చెందిన యువకుడు ఇమ్రాన్ను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ ఎంబసీకి లేఖ రాసి అన్ని ఏర్పాటు చేశారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూసిన ఆది శ్రీనివాస్ సౌదీ అరేబియా దేశానికి లేఖ రాసి అధికారులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని నేత కాని కుల సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను ఉపకులాలకు లబ్ధి జరిగేలా చేయాలని కోరారు. గతంలో చేసిన ఏబీసీడీ వర్గీకరణ శాస్త్రీయంగా లేదన్న అభిప్రాయం ఉపకులాల్లో ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గాలో రూరల్ వాటర్ సప్లై జూనియర్ ఇంజనీరింగ్ కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయం వెనుక భాగంలోని కిటికీ విరగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు విలువైన ఫైల్స్, రికార్డులను ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గట్టుసింగారం గ్రామంలో అర్ధరాత్రి ఓ కుటుంబంపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఇంటిపై 20 మంది మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు అడ్డగూరు పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. దీంతో రాచకొండ సిపిని ఆశ్రయించిన బాధితులు ఎస్ఐ నాగరాజుపై తమ జరిగిన దాడిని పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన రాచకొండ సిపి లోతుగా దర్యాప్తు జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని సూర్యాపేట ఏసీపీని ఆదేశించారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్ల తీరు కాయ్ రాజా కాయ్ ఆటను మరిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు సరిగ్గా నెల క్రితం ఒక వర్గంలో ఉండి తాజాగా మరో వర్గంలో చేరారు. దీంతో నియోజకవర్గంలో కౌన్సిలర్ల తీరుపై చర్చ మొదలైంది. ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపాలన్నారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. నాగలాపురం మార్కెట్ యార్డు కార్యాలయంలో 7 మండలాల తహసీల్దార్లు సత్యవేడు సీఐతో సమావేశం నిర్వహించిన ఆయన ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బడులు, ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే ఇసుకను అనుమతించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని విద్యుత్ స్తంభాలపై గుట్టలు గుట్టలుగా వేలాడుతున్న కేబుల్స్, ఇతర వస్తువులను తొలగించాలన్నారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూకీ. కేబుల్ ఆపరేటర్స్ మరియు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థల ప్రతినిధులు, కేబుల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్న ఆయన చాలా వరకు ఉపయోగం లేని కేబుల్స్ పోల్ మొత్తం చుట్టి ఉండడంతో విద్యుత్ సిబ్బందికి మరమ్మతులు చేయడంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నారన్నారు ఆయన. తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్ల మండలంలో ఎర్రకాలువకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. ఎర్రకాలువ నుంచి ఇసుక తరలిస్తున్న వ్యక్తులు వరదల్లో చిక్కుకున్నారు. కాలువలో ట్రాక్టర్లు, ట్రక్కులను వదిలేసి స్థానికులు పరుగులు తీయడంతో వరద ప్రవాహంలో ట్రాక్టర్లు, ట్రక్కులు కొట్టుకుపోయాయి. మాదిగ ఉపకులాల మధ్య సమన్వయం తీసుకురావాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మాదిగ ఉపకులాలకు విద్యా ఉద్యోగాల్లో వారి జనాభా ప్రకారం సమాన అవకాశాలు రావాలన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని తెలిపింది, కానీ అమలు చేయాలని ఆదేశించలేదన్నారు. టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమా కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రచారం చేసిన రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య తరగతులకు 26 లక్షలకే సొంత ఇల్లు ఇప్పిస్తామంటూ ఆఫర్ పెట్టింది. ఆ సంస్థకు యాంకర్ సుమా కనకాల ప్రచారం చేశారు. దాంతో ఆ సంస్థ నమ్మిన ప్రజలు లక్షల్లో డబ్బులు చెల్లించి ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు. దాదాపు 88 కోట్లు వసూలు చేసిన తర్వాత సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసింది.